అయోధ్య యాత్ర ఇది నారాయణఖేడ్ నుంచి రెండవ యాత్ర. మొదటి యాత్ర దాదాపుగా 250 మందిని నారాయణఖేడ్ నుండి వెళ్లడం జరిగింది. ఆ బాలరాముని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం 21 వెళ్లి 28 వరకు రిటర్న్ అయ్యారు. మరి ఇది రెండో యాత్ర. ఈ రోజు 4వ తేదీన ఈరోజు మనం కామారెడ్డి రైల్వే స్టేషన్ కి రామభక్తులందరూ వెళ్లడం జరుగుతుంది. ఈ అయోధ్య ట్రస్ట్ వాళ్ళు రామభక్తుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ భోజన వసతి, తర్వాత వాళ్ళకు పడుకోవడానికి దుప్పటి, అన్ని విధాలుగా ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది అయోధ్య ట్రస్ట్ వాళ్ళు. ఎందుకంటే బీద స్థితిలో ఉన్న వాళ్ళకు వెళ్ళాలని ఉంటారు కానీ డబ్బులు లేక అట్లాంటి వాళ్ళకి మంచి అవకాశం, సువర్ణ అవకాశం. ఇంకా ఈ రోజు కూడా దాదాపు 250 మంది నారాయణఖేడ్ అసెంబ్లీ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ యాత్ర ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి ఆ బాలరాముని కోసం ప్రపంచం కాదు ప్రపంచం మొత్తము ఎప్పుడెప్పుడు అయోధ్య రామ మందిరం గుడి కడతారని 1000 కళ్లతో ఎదురు చూడడం జరిగింది. ఆ కళ శ్రీ నరేంద్ర మోడీ గారితో కళ నెరవేరింది. నరేంద్ర మోడీ గారి కళ ఈరోజు 500 ఏళ్ల ఈ బానిసల బతుకులకి రాముడు విముక్తి ఈరోజు బాలరామునిగా అత్యంత సుందరంగా ఈరోజు కొలువై ఉన్నాడు అయోధ్యలో. మనమందరము ఇక్కడ నుంచి నారాయణఖేడ్ నుంచి 250 వెళ్లడం జరుగుతుంది. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.